ప్రభు కళ్ళు ఎందుకు ఇచ్చావు? ఈ కళ్ళతో నీ రూపాన్ని ఒక్కసారి చూడాలి. ఒక్కసారి కళ్ళతో నీ రూపాన్ని చూస్తే ఈ కళ్ళకి అఖిలార్థ లాభాలు అవుతాయి. కంటికి శుభం చూస్తే ఆ శుభం వల్ల శుభం అవుతుంది. కంటితో నిన్ను చూడాలి, నిన్ను చూస్తే చాలు కళ్ళు పొందినందునకు జీవితము సార్థకమవుతుంది. అందుకే భక్త తుకారాం ఏమన్నాడు? నాయనలారా, మీరెవరన్నా నన్ను అనుసరిస్తూ వస్తే రండి, లేదా నేను ఒక్కడిని వెళ్ళిపోతానన్నాడు. ఆయన అనుసరించి రాలేదు, భార్యామణి ఇంట్లో ఉండిపోయింది, ఏడుస్తూ కూర్చుంది. ఉపయోగం ఏమున్నది? కాబట్టి జీవులందరం కూడా ఏం చేయాలి? మన కళ్ళతో మనమే చూడాలి. మా ఆయన చూస్తాడు, మా ఆవిడ చూస్తుంది, లేకపోతే మా మనవడు చూస్తాడు, కోడలు చూస్తుంది, ఏమీ చూడదు. కాబట్టి గుర్తుపెట్టుకో అమ్మా, నా కోడలు వచ్చి నన్ను కృష్ణుడు చూపిస్తుంది అనుకుంటే ఇంతకంటే పెచ్చ మరొకట్లేదు. ఎవరికి ఏం చూపించరు. నీ కోడలు నీకేం చూపించదు, నీ మేడలు నీకేం ఇవ్వదు. నీకు నువ్వే నీ కళ్ళతో ఆ పరమాత్మను చూసి తరించాలి. ఈ కళ్ళు ఎందుకు ఇచ్చావు? నిన్ను చూసి తరించడానికి. అలా తరించే భాగ్యం